వరకు ఈ 40 సంవత్సరాల్లో మా మధ్య ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా తేడాతో లేదు. అలాంటి స్నేహబంధం మరి అలగడ్డలో అలగాడంటే ఇప్పుడు నా గుడివాడలో సేవ చేస్తున్నారు అబ్రహాం గారు, ఆ కుటుంబము, ఈ కుటుంబము, మరి మా కుటుంబము, ముగ్గురు 3 ప్రాంతాల వాళ్ళం. ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ముగ్గురు కూడా 3 4 జాతులకు చెందిన వాళ్ళం. అయినా ప్రభునందు మేము రక్షించబడిన అనుభవం వచ్చిన తర్వాత ముగ్గురు ఒకటిగా ఉండి ఈ 40 సంవత్సరాలు కూడా కలిసి మేము ఉన్నాం. మేము ఎప్పుడైతే కలిసామో మా తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పెద్దవాళ్ళు కలిశారు. ఆ తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా కలిసి 4 తరాలు కూడా కలిసి ఉంటున్నాం. దేవుడు మాకు అనుగ్రహం చేసిన కృప అంటే సహవాసం ద్వారా రక్షించబడిన అనుభవంలో ఈ ఐక్య మనస్సు ఇటు వరకు కొనసాగుతున్నాం. రైల్వేస్ చేసినటువంటి మన మధ్యకు మరి ఆయన జకరయ్య ఎలిజబెత్లుగా మీరు మార్చబడ్డారు. మరి సహవాసంలో ఎంతో నమ్మకంగా దగ్గరగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్థలం నుంచి వెళ్ళిన పాల్రాసు వాళ్ళ బంధువులు మరి వాణికి అవుతుంది అమ్మ తల్లి కనుక ఈరోజు మరి జకరయ్య గారి యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. సమయం మరి జకరయ్య గారిని సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మరి సమయం వచ్చిన దేవునికి వందనాలు. ఈ స్థలంలో నిలబడటానికి నాకు అనట్లేదండి. దేవుడు నన్ను ఎలా రక్షించారో చెప్పాలని ఉద్దేశంతో, సాక్ష్యం చెప్పాలని ఉద్దేశంతో మా సహోదరులు తల్లిదండ్రులు ఆహ్వానించారు. అయితే నాకు చెప్పినప్పుడు అది ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉన్నాము. అంతవరకు నేను అన్ని చూశాను. కానీ మనం చెప్పకూడదు కనుక మనం దేవుడు అనుకున్నాక ఆ క్యాస్ట్ ఫీలింగ్, ఆ క్యాస్ట్ చెప్పింగ్ అది మంచి పద్ధతి కాదు. దేవుడు ఇష్టమైన పని. మనందరం క్రీస్తులో కడగబెట్టిన వాళ్ళు కనుక మనందరం ఉంటే, నేను మా ఫ్యామిలీ, మా నాన్నగారి పేరు సుబ్బారావు, మా అమ్మగారి పేరు గంగా మహాలక్ష్మి. మరి భయంకరమైన విరాధంలో ఉండేవాళ్ళము. నా చిన్న వయసులో మా అమ్మగారు మరి పెద్ద జబ్బు చేస్తే ఆ చూపించుకోవడానికి కూడా మరి డబ్బులు లేక, స్తోమత లేక, మరి ఒక రోజున బాధపడుతూ ఆ పక్కన మా ఇంటి పక్కన దగ్గరలో పేరు చెప్తుంటే ఆ పాస్టర్ గారి మాటలు విని మా అమ్మగారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. నాకు ఫలానా వ్యాధితో బాధపడుతున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అని చెబితే మరి ఆయన ప్రార్థన చేశారంట. తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ మరి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే ఆ వ్యాధి తొలగిపోయింది. మా అమ్మగారికి 5 రంధ్రములు
మరి చర్చికి వెళ్తే మరి వాళ్ళు ఒప్పుకోరు, కొడతారు. మనమేంటి, మనం చర్చికి వెళ్తామేంటి అని చెప్పేసి కొడతారని భయం వేసి కొంతకాలం ప్రార్థన చేసుకుని ధైర్యం చేసి, ప్రభువా నేను చర్చికి వెళ్ళాలి, మా అన్నదమ్ములకి దాన్ని నా పట్ల దయపుట్టించండి అని చెప్పేసి అడిగి మరి మా పెద్దమావి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు పలానా వ్యాధితో నేను 8 సంవత్సరాలు బాధపడ్డాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను, ఆయన నన్ను స్వస్థపరిచాడు కనుక నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తే, సరేనమ్మా నీకు తగ్గింది కదా ఎందుకు పర్వాలేదు అని చెప్పారంట. అప్పుడు ధైర్యం చేసి నన్ను మరి మా అక్కని తీసుకుని చిన్న వయసులోనే మమ్మల్ని తీసుకుని చర్చికి వెళ్ళడం ప్రారంభించారు. అట్లాగే మరి దేవుని సన్నిధి మా అమ్మగారు వెళ్ళేవాళ్ళు. తర్వాత నేను మధ్యలో స్నేహితుడికి స్నేహానికి అలవాటు పడిపోయి, మాది పల్లెటూరు, సినిమాలు షికార్లకి స్నేహితులు మాట్లాడి వాళ్ళతో పాటు స్నేహాలు చేసి మరి మాట వినకుండా మరి సరిగ్గా స్కూల్కి వెళ్ళకుండా నా స్కూల్కి తిరిగేవాడిని. అట్లా తిరుగుతూ ఉంటే కొంతకాలానికి మరి నేను 10th క్లాస్ అయిపోయింది, ITI పెట్రోల్ చదివాను నేను. తర్వాత ఏదో దేవుని కృప బట్టి మరి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాకముందు నేను ఉద్యోగానికి కొంత డబ్బులు కట్టాను. కడితే మరి ఆ డబ్బులు నాకు కట్టిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఉద్యోగం రాలేదు. అప్పుడు ఎలా నువ్వు కొంచెం పొలం ఉంటే ఆ పొలం కూడా నువ్వు తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్ళి ఉద్యోగాన్ని పెట్టామండి కదా, మరి అది కూడా పోయిందంట కదా, ఎంత పని చేసాడా అని చెప్పేసి అందరూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఇక నేను నా ప్రాణం వేసిపోయింది, చనిపోవాలనుకున్నాను. రాత్రి ఏసయ్య కళ్ళకి వచ్చి నెల రోజు బట్టి నేను ఊపిరిలో దిగిపోయాను. ఇంకోటి నన్ను నా చేపట్టుకుని పైకి లేపి ఒడ్డును నిలబెట్టారు, ఊపిలోంచి తీసి. అట్లా కళ వచ్చింది. దేవునితో నాకు అంత సాహసం లేదు, మా అమ్మగారు అవుతుంది కానీ నాకు అంత పరిచయం లేదు. ఇదేమని ఏమడేదేమని ప్రార్థన చేయడం నాకు తెలియదు సరిగ్గాను. ఆ వయసులోను లోకంలో ఉన్నాను. సరే ఈ మాట మా అమ్మగారు చెప్పాను, దేవుడు ఏదో మన పట్ల కార్యం చేస్తారయ్యా అని చెప్పింది. సరే తర్వాత కొన్ని రోజులకి ఇంటర్వ్యూ వచ్చింది, జాబ్లో సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది. జాబ్ మూలంగా విజయవాడ వచ్చాము. విజయవాడ నుంచి నా భార్య నేను వేరే చర్చికి వెళ్ళేవాళ్ళము. ఆ చర్చికి వెళ్తే కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కృష్ణానదిలో తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చారు మాకు, నా భార్యకి నాకు. బాప్తిజం తీసుకున్నాం కానీ నా ప్రవర్తన మారలేదు, నా చూపుల్లో మార్పు లేదు, నా తలంపుల్లో మార్పు లేదు. పొద్దున పూట చర్చికి వెళ్ళేవాళ్ళము, రొట్టి ద్రాక్ష ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. సాయంత్రం పూట సినిమాకి వెళ్ళిపోయాడు, రిక్షా కట్టుకుని సినిమాకి వెళ్ళిపోయేవాడు. అట్లా పరివర్తన లేని జీవితం జీవించేవాడు నామకార్థంగా. ఆ టైంలో మరి మా ఫ్రెండు అబ్రహాం గారని గుడిగొండ సేవ చేస్తారు, ఆయన దేవుడు లేడని చెప్పేవాడు. అలాంటి వ్యక్తి మూజిపడేది మారుసిపోయింది. మరి ఆయన పరివర్తన పొందాడు. జాకబ్ గారు అని చెప్పేసి మాతో పాటు అక్కడ జాబ్ చేసేవాళ్ళు. ఆయన గారిని నడిపించారు ఆయన్ని. ఆయన కూడా భయంకరంగా తాగిపోతూ తిరిగిపోతూ మధ్యలో ఎందరిలో సెక్రటరీగా చేసేవాళ్ళు, మంచి ఇది ఉన్నవాళ్ళు. అలాంటి మారి ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారు మరి మారోజు పోయిన తర్వాత నాకు సాక్ష్యం చెప్పారు, నాకు జయరా గారికి మాకు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఏమి మేము ఇలాంటి పరివర్తన మాకు కూడా కావాలని చెప్పేసి ఆశకైంది. మరి దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఆ జాకబ్ గారు మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి దేవుని గురించి పరిచయం చేశారు. అక్కడ ఆ సాక్ష్యాలు, ఆ ప్రవర్తన, ఆ మాటలు మేము విని చాలా హృదయంలో నలిగిపోయాం. ఇలాంటి పరివర్తన మాకు లేదు, నామకాలం చూస్తున్నాను కదా అని చెప్పేసి, నేను చనిపోతే నేను నరకం వెళ్ళిపోతాను కదా అనే భయం వచ్చేది నాకు. అప్పుడు కొన్ని రోజులకి 1 వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళి వారం స్పందనకి వెళ్ళాము. జయరాజ్ గారు, నేను, వాళ్ళ ఫ్యామిలీ,
బంగారు గారు వాళ్ళ ఫ్యామిలీ మేము నలుగురు వెళ్ళాం. వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉండి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా, మా ఉదయాన్ని విప్పి ప్రార్థన చేసుకుంటా, మా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి మరో స్వరం జరిగింది. అక్కడ దేవుడు ఆయన వెళ్ళిన తర్వాత నేను అన్ని జనాలను చెప్తాను కదా, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటా, కళ్ళు మూసుకుంటే నాకు వెనక పక్కన తాటెలు మోత, గడగడ గజరి మోత అట్లా వినపడేది. ఇక్కడ కొన్ని రోజులు భయపడ్డాను. తర్వాత దేవుని బిడ్డలు చెప్పారు, నువ్వు భయపడక అన్ని జనాలు చూపించారు కదా, విగ్రహాలను చేయించారు కదా, మీకు జరిపిస్తామని మీరు ధైర్యంగా ఉంటే మీకు ప్రార్థన చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇక కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి అన్నారు. ప్రార్థన చేసుకుంటున్నాం. ఆటోమేటిక్గా నా కళ్ళు మొదలుపడుతూ నా పాపాలన్నీ దేవుడు చూపిస్తున్నాం, అన్నీ ఒప్పుకుంటూ జరుగుతున్నది. నేను తలంపుల ద్వారా ఆలోచన ద్వారా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నానో అన్నీ నాకు చూపించారు దేవుడు. ఒప్పుకొని ఏడుతున్నాను. నా భార్యను చంపేసి భార్యను వేరే అమ్మాయిని చేసుకోవాలి అనే దురాలోచన కలిగి ఉండేవాడు నేను. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. అయినా సరే నా హృదయంలో ఇలాంటి భయంకరమైన దురాలోచన ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడినారు, నీ సాధ్యమైన సహాయాన్ని నువ్వు ఇలా చేయాలనుకున్నావు కదా అని మాట్లాడారు. అది తప్పు కదా, అది పాపం కదా అని కాళ్ళు పట్టిన క్షమాపణలోనే దేవుడు తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రభా నన్ను క్షమించండి అని చెప్పేసి ఒప్పుకున్నాను. అట్లా సరిహద్దుల దగ్గర పల్లెటూరు మాది, ఇంటి దగ్గర సరిహద్దుల దగ్గర, పొలాల దగ్గర సరిహద్దుల దగ్గర తగాదాలు పోట్లాడలతో వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టించి కొట్టించి చాలా గొడవలు జరిగింది. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అని చెప్పి ప్రభు తెలియపరిచారు. నేను ఒక్క ప్రభావాన్ని క్షమించండి, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభావ, వెతుకుంటాను ప్రభు అని చెప్పాను. దైవేలో ఆఫీసుల దగ్గర తగాదాలు సరిగా వాళ్ళ మాట ఇవ్వకుండా స్ట్రైక్ చేస్తూ ఆ లైన్లో తిరిగేవాళ్ళం. భయంకరంగా గొడవలు జరిగింది. తర్వాత సికింద్రాబాద్లో డ్యూటీ చేస్తుంటే ఒక సూపర్వైజర్ని మమ్మల్ని డ్యూటీ తీసుకోకుండా, మేము లేట్గా వెళ్ళామని డ్యూటీ తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి మధ్యలో ఏదైనా సెక్రటరీ అక్కడ మొగలేగా ఉండేవాడు. ఆ దగ్గరికి వెళ్తే వాడు ఈ రాత్రి మేము వస్తాము, మరి మా ప్రాంతంలోకి వచ్చి మీరు మమ్మల్ని ఇబ్బంది పడతాము, మీ సూపర్వైజర్ గారి ధైర్యము, మేము వస్తాము ఈ రాత్రి వచ్చి అతన్ని తీసేస్తాం మేము, మీరు మాకు తెలియదని చెప్పండి అని చెప్పారు. అమ్మో ఇంత పని చేస్తే తెలియకుండా ఉందా ఇది అని చెప్పేసి మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళి, అయ్యా క్షమించండి, మీరు అట్లా అంత పని చేయడానికి మీరు వచ్చి వార్నింగ్ ఇవ్వడం ముందు మీ మాట వినకపోతే అప్పుడు మీరు చేయలేదని అని చెప్పారు. చెబితే అప్పుడు మీరు ఇంత పిలుకోండి అయ్యా ఆంధ్ర వాళ్ళు, అందుకే మిమ్మల్ని ఇట్లా ఆడిస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని తిట్టి సరే వెళ్ళన్నాను. సరే మేము వచ్చాం. ఆ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, వచ్చి మా ప్రాంతంలో ఇలా పనులు చేసేవంటే నీకు ఏం చేయాలో అది చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి మేమే చేయించామని ట్రాన్స్ఫర్ చేయించాం. నేను విజయవాడ దగ్గరలో వచ్చి ఆకువీడు వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత దగ్గరలోకి వచ్చిన తర్వాత మా సహోదరుడు మరి ప్రార్థన చేస్తున్నారు మా కోసం. మరి నా ప్రవర్తన మరి కొరకు ప్రార్థన చేస్తుంటే నేను ఇవన్నీ కూడా దిద్దుకుంటాయి. దేవుడు నాకు ఒప్పుకుంటున్నాను, చూపిస్తున్నారు, ఒప్పుకుంటున్నాను. వారం మనిషి పొందాము. ఒక రోజున దేవుడు ఇద్దరు మనుషులు పంపించి జామాయిల చెట్టు ఉంది, పెద్ద గులాబీ చెట్టు, ఆ చెట్టుని పీకేసేసి ఆ వేడితో కూడా పీకేశారు. ఇదిగో నీలో ఉన్న పాపాలను వేడితో కూడా తీసానయ్యా అని చెప్పేసి నాకు చూపించారు, పారేశారు. అప్పుడు ఆ కళ వచ్చిన తర్వాత నా హృదయంలో సంతోషం వచ్చింది. నా యొక్క పొరపాట్లన్నీ కూడా నువ్వు ఒప్పుకో, దిద్దుకో అని చెప్పారు. అట్లాగే ప్రభు అని చెప్పాను, దిద్దుకుంటున్నాను. ఒక రోజున ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఆగిపోయింది. నేను సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టి నీకు క్షమాపణ చెప్పమని చెప్పారు దేవుడు. అది చక్రనగర్లో ఉంటారు ఆయన. అప్పుడు శనివారం నాడు ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఆగిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు
కాళ్ళు పట్టి నీకు షాప్లో వెళ్తాను చెప్పావు కదా, నీకు వెళ్తలేదే అని అడిగాడు. అయ్యా నన్ను క్షమించండి అని చెప్పేసి నేను రేపు వెళ్తాను ప్రభు అని చెప్పేసి ఒప్పుకున్నాను. రైల్వే ఇన్స్టిట్యూట్లో మనకు ప్రార్థన జరుగుతుంది. అక్కడ నా భార్య పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దింపి నేను సత్యనాపురం గేట్ కాడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేదానికి ఇల్లు నాకు తెలియదు. నాతో పనిచేసిన ఒక అతను బ్రాహ్మణ అతను నాకు ఎదురొచ్చాడు బండి వేసుకుని. రాధాకృష్ణ నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని అడిగాను. అప్పుడు నేను రాఘవరాజు గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. చెబితే నీకు ఇల్లు తెలుసా అన్నాడు. ఇల్లు తెలియదు అమ్మా, నేను చూపిస్తాను అమ్మని చెప్పి తీసుకెళ్ళాడు. నేను ప్రభుని అడిగాను కదా, ఇల్లు నాకు తెలియదు అని అడిగాను. ఈయన చెప్పుకొచ్చానని చెప్పి అనుకున్నాను. ఆయన వెంటే వెళ్ళాను. అందులో బోర్డే రాఘవరాజు గారి ఇల్లు అని అన్నారు. చూపించి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ బయట వాకిలు కూరుస్తున్నారు. అప్పుడు ఎవరు బాబు అన్నారు. అమ్మ రాఘవరాజు గారు ఉన్నారా అన్న. ఉన్నారా పిలుస్తానని పిలిచారు. ఆయన వచ్చి ఆయన గొడవలు జరిగినాయి అని ఆయన కంగారు పడి మీ మాతో మీకేంటి పని, మా ఇంటికి వచ్చేయండి అని కంగారు పడుతున్నారు. నేను వెళ్ళిపోయి గొప్ప రికార్డు పట్టి అయ్యా నన్ను క్షమించండి, నేను దుర్మార్గున్నాయా, నిన్ను క్షమించాలని కూడా ఆలోచన చేసిన దుర్మార్గున్నాయా, నన్ను క్షమించయా అని చెప్పేసి కాళ్ళపట్టి క్షాపం చెప్పాను. నువ్వు జరిగిన ఇట్లా అయిపోయాడు, ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి కుర్చీలో కూర్చోబెట్టి టీ తెప్పించి నీ టీ ముందు అని చెప్పేసి ఆయన శత్రువుగా ఉన్నాయని కూడా మిత్రులుగా అయిపోయి నన్ను సముదాయానికి టీ ఇచ్చి ఏం పర్వాలేదు అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి భుజం మీద చేసి పర్వాలేదు పెట్టి మారేవంతే సరయ్యా అని అన్నాడు. సరే నేను దొంగతనంగా తీసుకెళ్ళే వస్తువులు ఉంది, నా వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తానయ్యా, నేను నాకు తీసుకెళ్ళాను పలాపల వస్తువులు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానయ్యా అని. లేదు అవసరం లేదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు దేవుడు నీకు తెలియపరిచాడు కదా, చాలే పర్వాలేదు లేదుగా నువ్వు దగ్గర ఉండకూడదంట అని చెప్పి తీసుకెళ్ళి చేశాను. నీ ఇంట్లో ఉండాలి, ఏ వస్తువు కూడా నీ కాని వస్తువు ఇంట్లో ఉండకూడదని దేవుడు తెలియపరిచాడు. అప్పుడు ఎలక్ట్రికల్ యూనివర్సిటీలో జయరా గారు, నేను, అబ్రాహం గారు, బంగారు గారు వీళ్ళందరూ ఇక్కడ చేశారు. అక్కడ కొన్ని సామాన్లు తీసుకొచ్చేసారు. ఆ తీసుకొచ్చిన వస్తువు మీ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నా పిల్లలకి అనారోగ్యాలు పోవాలి, 2 రోజులకు ఒకసారి మరి హాస్పిటల్కి తిప్పుతున్నాను. ఇంకా అప్పటికి మారోజు పొందలేదు. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఈ లోపు నేను మారోజు పొందినాక నీ ఇంట్లో నీ ఖాళీ వస్తువు ఉండవాలని చెప్పి తెలియపడుతుంది. ఆ వస్తువులన్నీ మూట కట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్ఫీఎఫ్ దగ్గర సూపరింటెండెంట్ దగ్గర పెట్టి నన్ను క్షమించిందయ్యా, నేను దొంగతనంగా తీసుకెళ్ళిన ఈ వస్తువులన్నీ తీసుకొచ్చి అప్పచెప్తో కూర్చొని అని చెప్పేసి క్షమాపణ చెప్పి ఆ వస్తువులన్నీ ఇచ్చేసాను. మరి నా భార్యను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. నా భార్య తలుపు టిక్కెళ్ళేసేసి ఏంటి మగవాడు ఇట్లా ఎవరు ఏంటి చాలా ఇదిగా ఉంది అని తలుపు వేసి ఎవరు వింటారని చెప్పి తలుపు వేసి నా నోరు మోస్తుంది. అట్ట కదమ్మా నీకు తెలియదు, నేను నిల్చున్నమ్మా దౌర్భాగ్యుడిని, నీ పైకి మంచి కూడా కనపడ్డాడు కానీ నేను దౌర్భాగ్యుడినమ్మా, నువ్వు క్షమించమ్మా, నిన్ను సంపేసి ఏదో రకంగా వదిలించుకోవాలి, వేరే అమ్మాయిని చేసుకోవాలని దురాలోచనతో ఉన్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి నేను క్షమాపణ చెప్పాను. సరి చేసుకున్నాను. తర్వాత మా అత్తమామ దగ్గరికి నేను క్షమాపణ చెప్పి సరి చేసుకున్నాను. మరి మా ఊరేది ఆ పొలాల సరిహద్దు దగ్గర కేసులు పెట్టించిన వాళ్ళని పోలీసుతో కొట్టించాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టి కాళ్ళు పట్టి క్షమాపణ అడిగి నన్ను క్షమించిందయ్యా, నేను దౌర్భాగ్యుని అని చెప్పేసి క్షమాపణ చెప్పి సరి చేసుకున్నాను, దిద్దుకున్నాను. ఈ రీతిగా నా దేవుడు నాకు చూపించిన నా పొరపాట్లన్నీ కూడా నేను సరి చేసుకుని దేవుని దగ్గర యథార్థంగా ఉండడం కోసం దేవుడు సహాయం చేశారు. నా పిల్లలు, నా భార్య మరి మరణించి పొందాలి ప్రభావ, నేను ఒక్కడైనా నేను ఒక్కడే మీ రాజ్యాన్ని కావాలా, నా పిల్లలు భార్య నరకంలోకి వెళ్తే అది సంతోషమా ప్రభావ, ఆడ కూడా మారాలి ప్రభావ అని చెప్పేసి దేవుని పాదలు పట్టిన కన్నీరు ఖర్చు ఏడుస్తున్నాను. చిన్న పిల్లలుగా ఉన్న అప్పుడు కూడా నేను 4 గంటలకి తెల్లవారు 4 గంటలకి మా రోజు 9 నుంచి 4 గంటలకి
లేచి ప్రార్థన చేసుకున్నాము. ఆ సమయంలో పిల్లలు కూడా లేచి నా పక్కన కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియని వయసు. నా భార్య అక్కడే మరో స్పందన నూజిపూడిలో. ఇక్కడ ఇన్ని చర్చలు ఉంది కదా, నేను ఇక్కడ పొందుతాను, ఏం పర్వాలేదు, నేను రానలేదు. సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేసుకునేవాడిని. కొన్ని రోజులు అయిపోయినాక ఆ ప్రార్థన, ఆ మాదిరి అన్ని చూసి ఆవిడ లేదు లేదు నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళని చెప్పింది. మా చిన్నపిల్లవాడు పాలు తాగుతున్నాడు. చిన్నపిల్లవాడు అప్పుడు చిన్నపిల్లవాడు కదమ్మా, ఆగలే కొంచెం పర్వాలేదు అంటే లేదు లేదు నేను మనం పొందాల్సిందే అని చెప్పేసి నా ఇంటికి వచ్చేసింది. ఇక దేవుడిని చెబితే వాళ్ళు స్పందన చెప్పారు. అప్పుడు పిల్లవాడు నేను ఎత్తుకుని, చిన్నపిల్లవాడిని నేను ఎత్తుకుని ఆవిడ గర్భించడం లేకుండా ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం అక్కడే మరి నేను 3 సార్లు పెట్టుకుని ఆ పిల్లవాడు చిన్నపిల్లలు ఎత్తుకుని సంతరించామని నా భార్య కూడా అప్పుడు ఆలోచుకుంది. అప్పుడు క్షమాపణ చెప్పి సరేసుకుని ఆవిడ దిద్దుకుని మరి దేవుని సన్నిధిలో మరి ఆలోచించింది. అట్లా అక్కడి నుంచి మరి మా సోదరు వీరా గారు మరి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు మంచి ప్రార్థన మరి వాళ్ళ ఊరిలో మరి మీటింగ్లు పెట్టేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరో స్పందన నుండి అంత ప్రయాసపడేవాళ్ళు. మరో స్పందన నుండి మరి ఎంతోమంది దేవుడు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించేవాళ్ళు. అలాంటి వాళ్ళు మరి మరో పొందినాక ఇంకా బలపడి దేవుని దృష్టిగా ఉంటున్నారు. నా కుటుంబంలో కూడా ఎంత ప్రార్థన చేయకూడదు. మేమందరం కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర విశాలంగా స్థలం ఉండేది. ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మా పిల్లలు ఒక బ్యాచీగా మరి పిల్లలందరూ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మేము పెద్దవాళ్ళం, అబ్రహం గారు, మేము, బంగారీ గారి ఫ్యామిలీ అందరూ కూడా మా ఫ్యామిలీ ఉంది గ్రూప్గా ప్రార్థన చేసేవాడు. అనేక రక్షణ పొందాలని ఇట్లా ప్రార్థన చేసుకునేవాడు. చేసుకుంటూ ఉండగా మరి దేవుని సేవ పిలుపు వీరా గారికి వచ్చింది. దేవుడు ఆయన దేవుని పరిచయంలో వాడుకుంటున్నారు. అయినా మా కుటుంబాల కోసం చాలా ప్రార్థించేవాళ్ళు. సరే జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి వీరా గారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చేసి చాలా బలహీనమైపోయారు. మా ఒక షెడ్లో దాదాపు 1000 మంది దాకా ఉంటారు వర్కర్లు. అంతమందిలో చాలామంది ఆయన బతికుండా చచ్చిపోయారండి అని అనేవాడు. అంత సాయంత్రం అట్లా వీక్ అయిపోయాడు మనిషి. అన్నం తింటే వదలైపోతుంది. బాగా వీక్ అయిపోయాడు. మనిషి తెల్లబారిపోయాడు, రక్తం లేదు. ఇలాంటి పరిస్థితిలో సరే మా ఇంట్లో ఒక రోజున ఆయన డ్యూటీకి వచ్చి ఇంట్లో కూడుకున్నారు. నా భార్య నేను మరి సువార్తలో మన ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి ఆయన పడిపోయారు. దీనికి ఇట్లా ఏం చేయాలని చెప్పినప్పుడు ఏం చేయాలని కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్దామని రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రిక్షా మాట్లాడుకుని ఆయన రిక్షా వేసుకుని మరి కాళ్ళ కూర్చొని ప్రార్థన చేస్తా హాస్పిటల్కి తీసుకెళ్తే బెడ్లో జాయిన్ చేస్తే వాళ్ళు డాక్టర్లు ఎవరైనా ఈయన అన్నారు. మా ఫ్రెండ్ అండి అన్నారు. ఏ ఫ్రెండ్ ఇక్కడ నరం కూడా దొరకట్లేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, చచ్చిపోయిన శవాన్ని సూచన చేసుకొచ్చారు అని నన్ను తిట్టారు. ఇక శరానికి తనకి మన తిప్పబడ్డారు. చచ్చిపోయాడు బతుకుడు అని ఉద్దేశం వచ్చేయండి. దేవుని బడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆవిడ ప్రార్థన చేస్తాను. తర్వాత కొన్ని రోజులకి దేవుడు మళ్ళా ఆయన చూపించి బతికించారు. అట్లా మరి దేవుని అప్పటి నుంచి కూడా దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నారు. దేవుని బిడ్డ మాట్లాడి అక్కడ ముందు వెళ్ళిపోయి అక్కడ నుండి చక్కగా దేవుని బిడ్డ దగ్గర ఉండి బతికితే అక్కడ బతుకుతాను, చచ్చిపోతే అక్కడ చచ్చిపోతాను అని చెప్పేసి వీరా గారు ఫ్యామిలీ అక్కడికి వెళ్ళారు. దేవుని బిడ్డ దగ్గర ఉండి స్వస్థపడి అక్కడి నుంచే మరి విజయవాడ వచ్చి డ్యూటీకి చేస్తూ ఉండేవాడు. అట్లా కోరుకుని దేవుడు వచ్చిన ఆరోగ్యంతో ఆయన ముందు సరిగ్గా ప్రయాసపడుతున్నారు. మార్నింగ్ మధ్యలో కూడా మరి మా అల్లుడు తండ్రి గారికి రాకపోతే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారని ఆయన ఫోన్ చేస్తే వీరా గారు వచ్చారు. వీరా గారు వచ్చి ఆయన ప్రార్థన చేసి కొన్ని మాటలు కొన్ని ఆ పాపాలు ఒప్పుకొని ఆయన ఒప్పుకొని ప్రార్థన చేశారు.
ఆయన చచ్చిపోయే మనిషి మరి 4 దినాలు దేవుడు ఆయనకి మరి ఐశ్వర్యం ఇచ్చారు. ఆ నోట్లోంచి ఆ ట్యూబ్ అయి తీసేసినాక చచ్చిపోతారు. ఎప్పుడు తీసేస్తే అప్పుడు ఆక్సిజన్ ట్యూబ్ తీసేస్తే చచ్చిపోతామని చెప్పారు డాక్టర్లు. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయారు 2 చెట్లకు డిశ్చార్జ్ చేసి. సరే చచ్చిపోతున్నారు కదా అని చెప్పేసి ఈయన ఎన్ఆర్ హాస్పిటల్ ఉండగానే వేరే గారు ప్రార్థన చేసి ఆయనకి సిలువు చేసి ప్రార్థన చేసి మరి ఆయన పాపాలు ఇవి ఒప్పుకొని వచ్చారు. అప్పుడు ఆయన 4-5 రోజులు ఆయన బాగానే ఉన్నారు. అప్పుగా తీశారు, బాగానే ఉన్నాడు, అందరితో మాట్లాడాడు చక్కగా. మరి ఆదివారం నాడు కూడా మేము చర్చిలకు వచ్చి మరి ఆయన గురించి కూడా ప్రార్థన చేశారు. నాకు ఆదివారం సోమవారం తెల్లారిజామున ఆయన చనిపోయారు. చనిపోయినా కూడా వేరే గారికి ఫోన్ చేస్తే వేరే గారు వచ్చి అప్పుడు కూడా ప్రార్థన చేసి వాళ్ళు అన్ని ఎవరు మాట్లాడారు. మా అల్లుడు అప్పుడే మాట్లాడారు కుటుంబంలో. మరి వేరే గారు వచ్చి ప్రార్థన చేసి మరి వచ్చారు. ఈ తర్వాత దానిగా మరి శుభ్రంగా కార్యక్రమాలు చూస్తున్నారు. మా అమ్మాయి అల్లుడు కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా నిలబడ్డారు ధైర్యంగా దేవుడి కోసం. చక్కగా ఆ పోట్లాడేవాడు కూడా ఆగిపోయి మీరు తప్పనిసరిగా మీరు తప్పకుండా ముందే చేయాలని పోట్లాడేది కూడా. అలాంటిది అన్ని సద్మణిపోయింది. ఆయన ప్రార్థన చేయడం దాని నుంచి అన్ని సద్మణిపోయింది, శుభ్రంగా జరిగిపోయింది. అయితే దేవుడు మరి ఆవిడ యొక్క భాగ్యం కాకుండా అంతవరకు నమ్మకంగా ఉన్నట్టుగా నా కుటుంబం కోసం, నా కుటుంబం కూడా, నా పిల్లల కోసం కూడా నేను ప్రార్థించాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు నియమించున్నాగా ప్రార్థించి మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నాకు నోటి మాట పడిపోయింది, పెరాలిసిస్ వచ్చి కొన్నాళ్ళ క్రితం. అందుకని మాట స్వచ్ఛంగా నేను చెప్పలేకపోతున్నాను. మీరు క్షమించాను. నన్ను నా మాట స్వచ్ఛంగా లేదని అర్థమైతే లేదు నాకు తెలియదు. సరే సాక్ష్యాన్ని మనం విన్నాం.